నమో వెంకటేశాయ. అతత్వజ్ఞ కృపాకరా అసత్తత్వ తిరస్కరా గోవింద గోవింద. భవమూల గుణాకరా భవక్షతి మతింకరా గోవింద గోవింద. భవాయ నారీవరమండితాయ భవాయ హేతోరపి వర్జితాయ భవాయ బీజైర్గుణకైర్వృతాయ భవాయ మూర్ధనా నమ ఆదిమాయ అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని భవరూపంలో నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. స్వామితా భావితానాయ స్వామి పుష్కరిణీజుషే స్వామినే జగతాం కుర్వే శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాత్రితనయాబ్జపదాభియుక్తాః మిత్రాప్తవాక్యనివహావృతభూరిసిక్తాః వ్యాసప్రసూతశుకగీతరవేషు సక్తాః నాకేషు భేచరత భాగవతేతి రక్తాః. శ్రీ గురుభ్యో నమః. అసలే శివద్వేషంతో ఊగిపోతున్నటువంటి దక్షుడు తన తండ్రి గారు ప్రజాపతుల్లోకందరికీ కూడా నువ్వే శ్రేష్ఠుడివి అని అభిషేకం చేసేసరికి ఇంకా గర్వంతో ఊగిపోతున్నాడు. ఆ గర్వంతో తాను పెట్టినటువంటి శాపాన్ని తనే స్పష్టం చూపించదలుచుకున్నాడు. అందుకని పరమేశ్వరుడు లేని ఒక యాగం చేయాలి, ఆ యాగం చాలా గొప్పగా ఉండాలి అని అనుకుని ఆ యాగం ఈ యాగం వద్దు అని వాజపేయి యాగాన్ని సంకల్పించాడు. అదైతే జోడు యాగాలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా చేసుకోవచ్చు అని అనుకున్నాడు. అందులో వాజపేయి యాగాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశాడు. అందులో వాళ్ళు వీళ్ళు పరమేశ్వరుడేడి అని అడిగితేనేమో వాళ్ళని నోరు ముయించాడు, ఏదో హడావిడి చేశాడు. బృహస్పతి శవాన్ని కూడా
మొదలుపెట్టాడు. ఈ బృహస్పతి శవయాగాన్ని ఇంకా వైభవంగా చేస్తున్నాడు. ఎక్కడెక్కడ వారినో పిలిపిస్తున్నాడు. పిలిపించిన వారందరినీ కూడా గౌరవిస్తున్నాడు. గౌరవించిన వారందరినీ కూడా రెండవసారి మళ్ళీ గౌరవిస్తున్నాడు. ఒక్కొక్కళ్ళకి ఎక్కడ లేని మర్యాదలను చెల్లిస్తున్నాడు. ఒక్క అల్లుడు పరమేశ్వరుణ్ణి మాత్రం తలవటం లేదు. ఇది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో తండ్రి గారు యజ్ఞం చేస్తున్నారని, ఆ యజ్ఞం చాలా వైభవంగా సాగుతోందని, ఆ యజ్ఞంలో ఎంతోమంది భాగగ్రహణం చేస్తున్నారని సతీదేవి గారి చెవిన పడింది అనే విషయాన్ని మహర్షి గారు పై శ్లోకాలలో చెప్తున్నారు. చెవిన పడిన తర్వాత ఆవిడ ఎలా రియాక్ట్ అయింది అనే దాన్ని కూడా చెప్తున్నారు. ముందుగా తదుపశ్రుత్య నభసి ఖేచరాణాం ప్రజల్పతాం సతీ దాక్షాయణీ దేవి పితృయజ్ఞ మహోత్సవం. పితు యజ్ఞ మహోత్సవం, తండ్రి గారు యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞాన్ని ఒక ఉత్సవంలా పండగలా చేస్తున్నాడు. అందులోనూ మహోత్సవం చాలా పెద్ద పండగలా చేస్తున్నాడు అనే విషయాన్ని సతీ దాక్షాయణీ దేవి, సతీ అనే పేరు కలిగినటువంటి దాక్షాయణి, దక్ష ప్రజాపతి గారి 16వ కూతురైనటువంటి మహానుభావురాలు విన్నది. తదుపశ్రుత్య, ఎలా విన్నది అంటే ఖేచరాణాం ప్రజల్పతాం, ఆకాశంలో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, ఆకాశచారులు చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే వింది. తదుపశ్రుత్య నభసి, వాళ్ళందరూ గుంపులు గుంపులుగా ఆకాశంలో జట్లు కట్టి దక్షుడి యజ్ఞం ఇలా జరుగుతోంది, దక్షుడి యజ్ఞం అలా జరుగుతోంది, దక్షుడి యజ్ఞంలో వీళ్ళను గౌరవించారు, ఈరోజు వాళ్లకు పాద పూజలు చేశారు, ఈరోజు వీళ్లకు బట్టలు పెట్టారు అని కథల కిందకి చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటే ఖే చరాణాం ప్రజల్పతాం, ఆకాశంలో తిరిగే వాళ్ళందరూ ఈ మాటలే మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటుంటే ఈవిడ విన్నది. వినటం అనేది ఆవిడికి ఎలా వినిపించింది అంటే పితృ యజ్ఞ మహోత్సవం, తండ్రి గారి యజ్ఞం ఒక పెద్ద పండగలాగా సాగుతోంది అని వినిపించింది. తదుపశ్రుత్య నభసి ఖేచరాణాం ప్రజల్పతాం సతీ దాక్షాయణీ దేవి పితృయజ్ఞ మహోత్సవం అని మహర్షి గారు చెప్తున్నారు. వినిపించటం వరకు అయితే కొంత విని ఊరుకునేదేమో ఈవిడ కూడాను, కానీ కనిపించటం కూడా మొదలైంది అని పై 2 శ్లోకాల్లోనూ చెప్తున్నారు. వ్రజంతి సర్వతోదిగ్భ్య ఉపదేవ వరస్త్రియ విమానయానా సప్రేష్ఠా నిష్కకంఠీ సువాసస అని వీళ్ళని ఆవిడ చూసేసింది. ఈ దక్షుడి యజ్ఞ మహోత్సవానికి ఎంతోమంది ఇంటి నుంచి బయలుదేరి వెళుతున్నారు, అలంకారం చేసుకుని బయలుదేరుతున్నారు. అలంకారం చేసుకుని బయలుదేరుతున్న ఆడవాళ్ళని ఈవిడ చూసింది. వ్రజంతీహి, వాళ్ళందరూ బయలుదేరారు. సర్వతోదిగ్భ్య, ఎక్కడెక్కడి నుంచో ఎటెటు వైపు నుంచో బయలుదేరారు. ఆ బయలుదేరిన వాళ్ళలో ఉపదేవ వరస్త్రియ, గంధర్వ స్త్రీలు కూడా చాలామంది ఉన్నారు. ఉపదేవ వరస్త్రియ, గంధర్వ స్త్రీలో కూడా పై పెద్ద పెద్ద వాళ్ళనే ఎక్కువ మందిని పిలిచారు. వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు, బాగా సంపన్నులైన వాళ్ళు, వీళ్ళు బయలుదేరారు. ఉపదేవ వరస్త్రియ, ఎలాంటి వాళ్ళు బయలుదేరారు? విమానయానాహ, ఏ గంధర్వులకైతే, ఏ గంధర్వ కుటుంబాల వాళ్ళకైతే సొంత ప్రైవేట్ జెట్స్ ఉంటాయో, సొంత విమానాలు ఉంటాయో వాళ్ళు బయలుదేరారు. సొంత విమానాలలో బయలుదేరారు. విమానయానాహ, ఆ బయలుదేరిన ఆడవాళ్ళు సప్రేష్ఠా, భర్తలను కూడా వెంట పెట్టుకుని బయలుదేరారు. బయలుదేరిన ఆడవాళ్ళు, భర్తలను వెంట పెట్టుకుని బయలుదేరిన వాళ్ళు, యజ్ఞానికి బయలుదేరిన వాళ్ళు, గంధర్వ స్త్రీలు, సంపన్న స్త్రీలు ఉత్తినే బయలుదేరతారా అంటే బయలుదేరారు కదా. నిష్కకంఠీ, మంచి పెండెంట్స్ అవి ఇవి నెక్లెస్లు అవి మెళ్ళో వేసుకున్నారు. సువాసస, మంచి పట్టుబట్టలన్నీ కట్టుకున్నారు. మంచి బట్టలు కట్టుకుని మంచి అలంకారాలు చేసుకుని ఆభరణాలన్నీ బయటకు కనిపించేలాగా వేసుకుని తమ తమ భర్తలతో విమానాలు ఎక్కి
ఈ గంధర్వ స్త్రీలు, అందులోనూ ఉత్తమ జాతి గంధర్వ స్త్రీలు వీళ్ళందరూ బయలుదేరి వెళుతుంటే ఆ బయలుదేరటం, ఆ వెళ్ళటం, వాళ్ళ యొక్క ఈ అలంకారం ఇవన్నీ కూడా ఈవిడ చూసేసింది. వ్రజంతి సర్వతోదిగ్భ్య ఉపదేవ వరస్త్రియ విమానయానా సప్రేష్ఠా నిష్కకంఠీ సువాసస అనే తీరులో చూసింది అని మహర్షి గారు చెప్తున్నారు. దీనికి తోడు దృష్ట్వా స్వనిలయాభ్యాసే లోలాక్షీర్మృష్టకుండలా పతిం భూతపతిం దేవం ఔత్సుక్యాదభ్యభాషత. ఎక్కడెక్కడి నుంచో బయలుదేరే ఆడవాళ్ళను కాకుండా తాము ఉంటున్నటువంటి కైలాస ప్రాంతాలకి చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు, చుట్టుపక్కల నివాసం ఉండేటువంటి గంధర్వులు, కిన్నరులు వీళ్ళందరూ కూడా బయలుదేరేసరికి వాళ్ళందరూ కూడా మేము బయలుదేరాము అనే విషయం ఈవిడికి కనిపించేలా చేసేసరికి ఈవిడ ఆ దృశ్యాన్ని చూసింది. చూసిన మనిషి ఆగలేక పరమేశ్వరుడితో మాట్లాడడం కూడా మొదలుపెట్టింది. అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. దృష్ట్వా, ఇంతకుముందు బయలుదేరిన వాళ్ళందరినీ చూసింది. వీళ్ళని కాకుండా స్వనిలయాభ్యాసే, తాము నివాసం ఉండేటువంటి కైలాసానికి దగ్గరలో ఉండేవాళ్ళు కూడా బయలుదేరటం అనేదాన్ని చూసింది. స్వనిలయాభ్యాసే, ఆ బయలుదేరే వాళ్ళు ఉత్తినే బయలుదేరారా అంటే లోలాక్షి, బాగా అలంకారం చేసుకుని తమ అలంకారం ఇంకా బాగా అందరికీ తెలియాలి అనే ఆశతో కళ్ళు టకటకటకలాడిస్తున్నారు. అలా కళ్ళు టకటకలాడిస్తూ తమ అందాన్ని బహిర్గతం చేయడానికి ఉవ్విళ్ళూరుతున్న ఆడవాళ్ళని, ఈ గంధర్వ స్త్రీలని, కిన్నెర స్త్రీలని వాళ్ళని చూసింది లోలాక్షి. దీనికి తోడు మృష్టకుండలాహ, ఒక్కొక్కళ్ళు పెద్ద పెద్ద జూకాల్లాంటివి దిగేశారు చెవులకి. దిగేసి అవసరం ఉన్నా లేకపోయినా తలకాయలు ఊపుతున్నారు. అర్థం కాకపోయినా, అర్థం అయినా, అసలు అర్థమయ్యే విషయం అక్కడ ఉన్నా లేకపోయినా సరే ఏదో అర్థమైనట్టు తలకాయ అటు ఇటు ఊపుతున్నారు. ఆ ఊపటంతో వాళ్ళ కుండలాలు కూడా ఇలా కదులుతున్నాయి. కదులుతూ వాటిలో ఉండే మణులు అవన్నీ బయటపడి, ఆ మణుల మీద వెలుగుపడి అవన్నీ జిగేల్ జిగేల్మంటున్నాయి. అలాంటి అందమైన ఆభరణాలను ధరించిన ఆభరణాలను కనిపించేలా చేసి, ఆ ఆభరణాలకు వన్నె తెచ్చేలాగా కళ్ళు మిటమిటలాడిస్తూ వాళ్ళందరూ బయలుదేరారు. బయలుదేరేసరికి ఈవిడ చూసి తట్టుకోలేకపోయింది. దృష్ట్వా స్వనిలయాభ్యాసే లోలాక్షీర్మృష్టకుండలాహ. బయలుదేరే వాళ్ళు రహస్యంగా ఏదో వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళిన వాళ్ళు ఈ పనులు ఎందుకు చేయటం, వెళ్ళిన వాళ్ళు ఏదో పనున్నట్టుగా ఎందుకు ఈ కళ్ళు ఆర్పటం ఎందుకు ఈవిడ కంటపడేటట్టు, వెళ్ళేవాళ్ళు బయలుదేరేవాళ్ళు వాళ్ళ మానాన్ని వాళ్ళు వెళ్లకుండా అక్కర్లేని వాటికి, కావలసిన వాటికి తలకాయలు ఊపుకుంటూ జిగేల్ జిగేల్మనేటట్టు వెలుగులు ఈవిడ కళ్ళల్లో పడేటట్టు చేయటం ఎందుకు, అదో సరదా, చేసిన అలంకారం అందరికీ కనిపిస్తేనే లాభం అనుకునేవాళ్ళు ఆ పని చేశారు. ఈవిడి పాపం వాళ్ళందరూ బయలుదేరేసరికి నేను ఒక్కదాన్నే వెళ్ళలేకపోతున్నాను అనే భావనని తట్టుకోలేక పతి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళింది. ఆయన ఈవిడికి ఒక్కతికే పతి కాదు, భూతపతిం. భృగు గారి భాషలో చెప్పుకోవాలి అంటే భూతగణాలన్నిటికీ ఆయన ఈశ్వరుడు. వాస్తవ భాషలో చెప్పుకోవాలి అంటే శరీరాన్ని ధరించినటువంటి ప్రతి ప్రాణికి పతి ఆయన. భూతం అంటే శరీరాన్ని, ఏదో ఒక శరీరాన్ని పట్టుకుని వేళ్లాడుతున్నటువంటి జీవుడు, ఆ జీవులందరికీ ఆయన పతి. అలాంటి భూతపతిం, జీవులందరికీ పతి అయినటువంటి తన పతిని, దేవం, చాలా వెలుగులు చిమ్ముతూ ఉండేటువంటి ఆ దేవుణ్ణి ఆవిడ చేరింది. చేరి ఔత్సుక్యాత్ అభ్యభాషత. మనసులో ఉత్సాహాన్ని దాచుకోలేకపోయింది, మనసులో వెళ్ళాలనే కోరికను కూడా దాచుకోలేకపోయింది. దాచుకోలేక ఆయనతో వినయంగా మాట్లాడసాగింది. దృష్ట్వా స్వనిలయాభ్యాసే లోలాక్షైర్మృష్టకుండలాః పతిం భూతపతిం దేవం
ఔత్సుక్యాత్ అభ్యభాషత అని మహర్షి గారు చెప్తున్నారు. ఏమని మాట్లాడింది అంటే సత్యువాచ ప్రజాపతేస్తే శ్వశురస్య సాంప్రతం నిర్యాపితో యజ్ఞమహోత్సవ కిల వయం చ తత్రాభిసరామ వామతే యద్యర్థితామి విబుధా వ్రజంతి అని మాట్లాడడం మొదలుపెట్టింది. అయ్యా, ప్రజాపతే దక్ష ప్రజాపతి గారి యజ్ఞం మొదలైందిట అని చెప్పింది. ఎవరో దక్ష ప్రజాపతి గారు, ఆయన యజ్ఞం చేస్తే నాకేంటి, నా ముందెందుకు ఈ ఇష్యూ తెస్తున్నావు అని అంటాడేమో అని తే శ్వశురస్య, ఆయన మీ మామగారు దక్ష ప్రజాపతి గారు యజ్ఞం చేస్తున్నారట. ఆ యజ్ఞం ప్రస్తుతం సాగుతోందిట. ప్రజాపతేస్తే శ్వశురస్య సాంప్రతం ఇంకా ఉంది, నడుస్తోంది. నిర్యాపిత కాకపోతే ఎప్పుడో మొదలైపోయింది. నిర్యాపిత యజ్ఞం మాత్రమే కాదు, యజ్ఞ మహోత్సవ, ఒక పెద్ద పండగ లాంటి యజ్ఞం నడుస్తోంది. పండగలాగా యజ్ఞం చేస్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ నాకు ప్రత్యక్షంగా కనిపించింది కాదు, కిల వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటుంటే విన్న విషయం నీకు చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నావు, ఎందుకు అసలు ఈ ఇష్యూని తీసుకొస్తున్నావు అంటే ఆవిడే అంది, దాచుకునేదేం లేదు, వయంచ తత్రాభిసరామ, మనం కూడా అక్కడికి వెళదాము. మనం కూడా మీ మామగారు, మా తండ్రి గారు దక్ష ప్రజాపతి గారు చేసేటువంటి యజ్ఞానికి వెళదాము. వయంచ తత్రాభిసరామ. వామ, నాకు ప్రియుడవైనటువంటి, అందరికీ ప్రియుడవైనటువంటి ఓ పరమేశ్వర, నువ్వు దీన్ని ఒప్పుకుంటే ఈ పని చేస్తాం. తే యది అర్థిత, నువ్వు దీన్ని కోరుకుంటే, ఒప్పుకుంటే ఈ పని చేద్దాం. ఏ పని చేద్దాం? మీ మామగారు యజ్ఞం చేస్తున్నారు, చాలా గొప్పగా చేస్తున్నారు, ఆ యజ్ఞానికి మనం కూడా వెళదాం. అయితే మనం బయలుదేరి వెళ్ళేసరికి యజ్ఞం అయిపోతుందేమో అని మాత్రం కొత్త మాట పెట్టద్దు. ఎందుకంటే అమీ విబుధాః వ్రజంతి, ఇంకా చాలామంది బయలుదేరుతూనే ఉన్నారు. ఇంతమంది బయలుదేరుతున్నారు అంటే ఇంకా కొంతకాలం సాగేట్లే ఉంది. మనం బయలుదేరి వెళ్ళటానికి టైం సరిపోయేటట్లుంది. ఎప్పుడో మొదలైంది, ఇంతవరకు వెళ్ళకపోవటమే తప్పు. ఇంకా సాగుతోంది కాబట్టి వెళ్ళటానికి ఇంకా టైం ఉంది. అందులోనూ నువ్వు గనక పర్మిషన్ ఇస్తే, నువ్వు ఒప్పుకుంటే మనం కూడా ఆ యజ్ఞానికి వెళదాము అని చక్కగా మాట్లాడింది. ప్రజాపతేస్తే శ్వశురస్య సాంప్రతం నిర్యాపితో యజ్ఞ మహోత్సవ కిల వయంచ తత్రాభిసరామ వామతే యద్యర్థితామి విబుధా వ్రజంతి. అదేంటి మనం కలిసి వెళదాము అంటున్నావు, కానీ వెళ్ళాలనే కోరిక నీకే ఉంది, నాకు ఇంకా లేదు అని అంటే, ఎస్ నాకే ఉంది. వెళ్ళాలనే కోరిక ఎందుకుంది అంటే, తస్మిన్ భగిన్యో మమ భర్తృభిస్వకైః ధ్రువం గమిష్యంతి సుహృద్దిదృక్షవః అహంచ తస్మిన్ భవతాభికామయే సహోపనీతం పరిబర్హమర్హితుం అని చెప్పింది. నేను 16వ దాన్ని కదా, నాకు 15 మంది అక్కలున్నారు. ఈ 15 మంది అక్కలు కూడా ఈ యజ్ఞానికి తప్పనిసరిగా వెళతారు, వెళ్లకుండా ఉండరు. తస్మిన్, నా తండ్రి గారు చేస్తున్నటువంటి ఈ యజ్ఞంలో, మమ భగిన్యః, నా 15 మంది అక్కలు కూడా భర్తృభిస్వకైః, తమ తమ భర్తలతో కలిసి వెళ్ళి తీరతారు. ధ్రువం గమిష్యంతి, వాళ్ళు వెళ్ళి తీరుతారు. ఎందుకంటే అందులో ఒక ఆయన అగ్ని, ఇంకొక ఆయన ధర్ముడు, వాళ్ళిద్దరు లేకుండా యజ్ఞం అనేది సాగదు. కాబట్టి వెళ్ళి తీరుతారు. ధ్రువం గమిష్యంతి. సుహృద్దిదృక్షవ, వాళ్ళు నా తల్లిదండ్రులని, అంటే అత్తమావగారులని, తల్లిదండ్రులని చూడటానికి తప్పనిసరిగా వెళ్తారు. వెళ్ళిన వాళ్ళకి వీళ్ళు కట్నాలు చదివిస్తారు.
ఇంటికి వెళ్ళిన పుట్టింటికి వెళ్ళిన ఆడబిడ్డలకి ఇలాంటి పెద్ద పండగ లాంటిది జరుగుతుంటే బట్టలు పెట్టకుండా ఉంటారా, లేకపోతే ఇంకోటి ఏదో పెట్టకుండా ఉంటారా? ఏదో చిన్న గిఫ్ట్ ఇస్తారు కదా, వాటిని తీసుకుంటారు వాళ్ళు. తీసుకుని ఇది మా పుట్టింటి వారు పెట్టిన బట్ట అనో, లేదా మా పుట్టింటి వారు పెట్టిన నగ అనో వేసుకుని తిరుగుతారు. నేను గనక వెళ్ళకపోతే ఆ ఛాన్స్ ఉండదు. అందువల్ల నువ్వు కూడా బయలుదేరితే, మనం వెళితే, అహంచ తస్మిన్ భవతా అభికామయే సహోపనీతం పరిబర్హమర్హితం. నేను కూడా నీతో కలిసి గనక అక్కడికి వెళ్ళినట్లయితే మనిద్దరికీ కూడా వాళ్ళు పెడతారు. పెడితే ఆ పెట్టిన వాటిని వేసుకొని, నగలో లేదా బట్టలో వాళ్ళు పెట్టినవేవో వేసుకుని వాటిని అందంగా అలంకరించుకుని నేను కూడా చూపించుకోవాలి అని అనుకుంటున్నాను. కాకపోతే నువ్వు లేకుండా ఇది జరిగే పని కాదు. నేను ఒంటరిగా వెళ్ళలేను, నువ్వు కూడా నాతో పాటు రావాలి. వస్తే మనిద్దరికీ కలిసి వాళ్ళు గౌరవాలు ఇస్తారు. ఆ గౌరవాలని నేను అందంగా అలంకరించుకుంటాను అని చక్కగా తన అభిప్రాయాన్ని చూపించింది. తస్మిన్ భగిన్యో మమ భర్తృభిస్వకై ధ్రువం గమిష్యంతి సుహృద్దిదృక్షవః హంచ తస్మిన్ భవతాభికామయే సహోపనీతం పరిబర్హమర్హితం అనే ఈ శ్లోకం. ఇది కేవలం నా అక్క చెల్లెళ్ళకి పుట్టింటి వాళ్ళు పెట్టే సంవత్సరానికి ఒకసారి ఎప్పుడో పెట్టాల్సిన ఈ ఒడి బియ్యానికి దీనికి సంబంధించిన కథ మాత్రమే కాదు. తత్ర శ్వశ్రూర్మేనను భర్తృ సంహితాః మాతృశ్వశ్రూ క్లిన్నధియంచ మాతరం ద్రక్ష్యే చిరోత్కంఠమనా మహర్షిభిః ఉన్నీయమానంచ మృడాధ్వరధ్వజం అని కూడా నాకు కోరిక ఉంది అని చెప్తోంది. ఆ యజ్ఞానికి వెళ్ళినట్లయితే ఆ యజ్ఞానికి మా అక్క చెల్లెళ్ళు మాత్రమే కాదు, మా తల్లిగారి అక్కలిద్దరూ కూడా వస్తారు. తత్ర ఆ యజ్ఞంలో స్వశ్రూర్మే నా అక్క చెల్లెళ్ళని నేను చూస్తాను, భర్తృ సంహితాః భర్తలతో కూడిన నా అక్క చెల్లెళ్ళని నేను చూస్తాను. అదేవిధంగా మాతృశ్వసూహు మా తల్లిగారి అక్కలిద్దరినీ కూడా చూస్తాను. వాళ్ళిద్దరితో పాటు వాళ్ళు ఒంటరిగా రారు, భర్తలిద్దరూ వస్తారు, మా బాబాయిల్ని పెదనాలని వాళ్ళని కూడా నేను చూస్తాను. దీనికి తోడు క్లిన్న ధియంచ మాతరం మా అందరి మీద చాలా ప్రేమ ఉండేటువంటి మా తల్లిగారిని నేను ప్రత్యేకించి చూడాలనుకుంటున్నాను. ఆ అవకాశం ఉంటుంది. క్లిన్న ధియం మాలో ఒక్కొక్కరిని అత్తవారింటికి పంపించేటప్పుడు ఆవిడ చాలా బాధపడింది. ఎవరిని చూసినా సరే చాలా సంతోషిస్తుంది ఆవిడ, ఎవరిని చూసినా సరే ప్రేమతో పులకరించిపోతుంది. అలాంటి తల్లిని చూసే అవకాశం దక్కుతుంది. క్లిన్న ధియంచ మాతరం వీళ్ళందరినీ ద్రక్ష్యే చూడగలుగుతాను. నువ్వు గనక తీసుకెళ్తే, మనిద్దరం కలిసి వెళ్తే వీళ్ళందరినీ నేను చూడగలుగుతాను. వీళ్ళందరినీ చూడాలి అని చాలా కాలంగా నాకు ఆశ ఉంది. చిరోత్కంఠమనాః చాలా కాలం నుంచి ఈ బంధువులందరినీ ఒక్కసారైనా చూడాలి అనే కోరిక నాలో ఉంది. అందువల్ల ఆ కోరిక తీరుతుంది. ఈ కోరికను తీర్చుకోవటానికి ఇంకొక అకేషన్ చూసుకోవచ్చు కదా అని నువ్వు అనొచ్చు. కానీ ఇంకొక అకేషన్లో ఈ యజ్ఞం అనేది ఉండదు. నేను యజ్ఞం కూడా చూడాలని అనుకుంటున్నాను. యజ్ఞము చూడాలి, యజ్ఞంతో పాటుగా బంధువులందరినీ కూడా చూడాలి. మహర్షిభిః ఉన్నీయమానంచ అధ్వరధ్వజం ఆ యజ్ఞంలో నేను చూడదలుచుకున్నటువంటి మా తండ్రి గారి యజ్ఞంలో బ్రహ్మర్షులు మహర్షులు చాలామంది ఉన్నారు అని వినవస్తోంది. వాళ్ళందరూ ఈ యజ్ఞం అనే దాని యొక్క ధ్వజాన్ని ఎగరేసేస్తున్నారు, జెండా రెపరెపలాడిపోతోంది అని వింటున్నాను. మహర్షులందరూ కలిసి ఆ యజ్ఞాన్ని చాలా గొప్పగా చేస్తున్నారు అని వింటున్నాము. అలాంటి యజ్ఞాన్ని చూడాలి అని కూడా నాకు కోరిక ఉంది. మృడా అందరినీ సంతోషపెట్టేటువంటి ఓ పరమేశ్వర,
నన్ను సంతోషపెట్టవలసినటువంటి కాలం వచ్చింది, కాబట్టి నన్ను కూడా తీసుకెళ్ళి సంతోషపెట్టు అని అమ్మవారు పరమేశ్వరుడితో చెప్పింది. తత్ర శ్వశ్రూర్మే నను భర్తృ సంహితా మాతృశ్వశ్రూ క్లిన్నధియంచ మాతరం ద్రక్ష్యే చిరోత్కంఠమనా మహర్షిభి ఉన్నీయమానంచ మృడాధ్వరధ్వజం అనే ఈ శ్లోకంలో. ఏమమ్మా, ఇంతకాలం పాటు నాతో ఉన్నావు, వైరాగ్యం అనేది కనీసం నీకేమీ అంటలేదా? ఎవరితోనూ ఏ సంబంధము ఉంచుకోనక్కర్లేదు, ఏకాంతంలో ఉండటమే అసలు సిసల ఆనందం అనే ముక్క నీకింకా తోచలేదా? చాలా ఆశ్చర్యంగా ఉంది అంటావేమో. నిజమే, ఆశ్చర్యమే, కానీ నీవు చేసే ఆశ్చర్యాల కంటే పెద్ద ఆశ్చర్యం కాదు అని పై శ్లోకంలో అంటోంది. త్వయ్యేతదాశ్చర్యమజాత్మమాయయా వినిర్మితం భాతి గుణత్రయాత్మకం తథాప్యహం యోషిదతత్వవిచ్యతే దీనాదిదృక్షే భవమే భవక్షితిం అని. ఆశ్చర్యం గురించి ఏం మాట్లాడుకోవాలి? త్వయ్యేతదాశ్చర్యం, నీలోనే అసలు ఆశ్చర్యాలన్నీ దాగి ఉన్నాయి. ఏం ఆశ్చర్యాలు దాగి ఉన్నాయి? అజ, నీకే పుట్టుక లేదు, కానీ ఆత్మమాయయ వినిర్మితం భాతి గుణత్రయాత్మకం. నీ ఆత్మమాయతో ఈ జగత్తంతా కూడా ఏదో ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి పుట్టుకొస్తున్నట్లుగా కనిపిస్తోంది. గుణత్రయాత్మకం, 3 గుణాల యొక్క ప్రభావంతో 3 గుణాల యొక్క రూపాలను మార్చుకుంటూ ఈ జగత్తంతా కూడా పుట్టుకొస్తోంది. పుట్టుకే లేని నీ ద్వారా, పుట్టుకతో సంబంధం లేని నీ ద్వారా ఈ ప్రపంచం ఎలా పుట్టుకొచ్చింది అనే ప్రశ్న వేసుకుంటే ఆశ్చర్యమే తప్ప ఏం మిగులుతుంది? కాబట్టి ఆశ్చర్యాలన్నీ నీలోనే దాగి ఉన్నాయి. నాకున్నది చిన్నపాటి ఆశ్చర్యం, నాలో ఉన్నది చిన్నపాటి ఆశ్చర్యం ఏంటి అంటే ఇంకా అజ్ఞానం పోలేదు అనే ఆశ్చర్యం. నిజమే, తథాప్యహం యోషిదతత్వమిచ్యతే, నేనింకా నీ తత్వాన్ని తెలుసుకోలేదు, నేనింకా తత్వజ్ఞానం అనేటువంటి స్థాయికి వెళ్ళలేదు. ఆడపిల్లలాగానే ఆలోచిస్తున్నాను, ఒక స్త్రీలాగా, పుట్టింటి నుంచి అత్తవారింటికి వచ్చిన స్త్రీలాగానే ఆలోచిస్తున్నాను. తథాప్యహం యోషిత్ అతత్వవిచ్యతే దీనా, నీ ముందు దీనంగా అడుగుతున్నాను. ఏమని అడుగుతున్నాను? దిదృక్షే మే భవక్షితిం అని అడుగుతున్నాను. మే భవక్షితిం, నేను పుట్టినటువంటి చోటు, మా పుట్టిల్లు, ఆ పుట్టింటిని చూడాలి అని అనుకుంటున్నాను. నా పుట్టింటిని చూడాలి అనే కోరికను నిన్ను కోరుతున్నాను. భవ, ఈ ప్రపంచాన్నే నిర్మించినటువంటి ఓ పరమేశ్వర, ఈ ప్రపంచ నిర్మాణమే చేయగలిగినటువంటి ఓ పరమేశ్వర, నా చిన్న కోరికను నువ్వు తీర్చగలవు అని ఈ శ్లోకంలో అంది. నాకు అజ్ఞానం పోలేదు, అజ్ఞానమే పోతే ఈ నావారు నీవారు, మా అక్కలు నీ అక్కలు ఇలాంటి మాటలు రానే రావు. వచ్చినా ఎంటేనే అజ్ఞానం ఉన్నట్లు, అజ్ఞానం ఇంకా పోలేదు, అజ్ఞానం పోకనే ఈ మాట వస్తోంది. కాబట్టి నేను అజ్ఞానురాలని అంగీకరించి నువ్వు నా కోరిక తీర్చవలసింది అని అంటోంది. త్వయేతదాశ్చర్యం అజాత్మమాయయా వినిర్మితం భాతి గుణత్రయాత్మకం తథాప్యహం యోషిదతత్వవిచ్యతే దీనాదిదృక్షే భవమే భవక్షితిం అనే ఈ శ్లోకంలో. దీనికి తోడు ఇందాక మన పక్కింటి నుంచి బయలుదేరిన విమానాలు, వాళ్ళు చేసుకున్న మేకప్లు, వాళ్ళు వేసిన వేషాలు, ఇవన్నీ నన్ను ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాయి. అందువల్ల ప్రత్యేకించి నేను కోరుకుంటున్నాను అని కూడా పై శ్లోకంలో చెప్తోంది. పశ్య ప్రయాంతైరభవాన్యయోషిత అప్యలంకృతా కాంతసఖావరూథశ యాసాం వ్రజద్భిః శితికంఠమండితం
నభో విమానై కలహం స పాండుభి అని. నేను చూశాను, నువ్వు కూడా చూడు, ఒక్కసారి తలెత్తి చూడు, మన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎన్ని విమానాలు బయలుదేరినాయో. పశ్య, నువ్వే చూడు. ప్రయాంతీహి, ఎంతమంది ఆడవాళ్ళు బయలుదేరారు అని నువ్వే చూడు. అన్య యోషిత, నేను తప్ప మిగతా వాళ్ళందరూ బయలుదేరారు. నేను తప్ప మిగతా వాళ్ళందరూ అలంకరించుకుని బయలుదేరారు. నువ్వు కూడా చూడు, నేను చూసి బాధపడుతున్నాను. అలంకృతాహ, అందరూ అలంకారంతో సహా బయలుదేరారు. కాంత సఖాహ, ఎవరు ఒంటరిగా బయలుదేరలేదు, అందరూ భర్తలతో సహా బయలుదేరారు. ఎలా బయలుదేరారు? కాంత సఖాహ, భర్తలు ఇష్టంగా తీసుకెళ్తున్నారు. భర్తలు చాలా స్నేహంగా వాళ్ళని తీసుకెళ్తున్నారు. కాంత సఖాహ. దీనికి తోడు వరూథశ, గుంపులు గుంపులుగా బయలుదేరారు. ఫ్యామిలీస్ బయలుదేరినాయి. వీళ్ళందరూ బయలుదేరటం నేను చూశాను, నువ్వు కూడా చూడు. యాసాం వ్రజద్భి మండితం నభః, ఈ ఆడవాళ్ళు, ఈ ఫ్యామిలీసు, వీళ్ళందరూ బయలుదేరేసరికి ఆకాశమంతా అల్లకల్లోలంగా ఉంది. ఆకాశం నిండా తెల్లటి విమానాలు నిండిపోయి ఉన్నాయి. విమానై కలహంస పాండుభి, తెల్లటి విమానాలు ఆకాశం నిండా నిండి ఉండేసరికి ఆకాశమంతా కూడా ఏమి హంసలేమన్నా ఎగురుతున్నాయా అన్నట్లు తయారైంది. ఆకాశమే అందంగా మారిపోయింది. అలా ఇంతమంది బయలుదేరారు. ఆ బయలుదేరిన సంగతిని నేను చూశాను. చూసి నేను కూడా బయలుదేరాలి అని అనుకుంటున్నాను. నువ్వు కూడా చూడు, చూసి నిర్ణయించు అని అమ్మవారు పరమేశ్వరుడితో అంటోంది. అనేటప్పుడు రెండు సంబోధనలని వాడుతోంది. అభవ, శితికంఠ అని. పక్కింటి వాళ్ళు బయలుదేరితే బయలుదేరాలనుకోవటం అనేది చాలా తక్కువ స్థాయి వ్యవహారం. వాళ్ళేదో సెలవులు కలిసి వచ్చి బయలుదేరారో, లేకపోతే ఏదో మనకేదో చూపిద్దామని బయలుదేరారు. మనం ఎందుకు వాళ్ళని చూసి చేతులు కాల్చుకోవటం అంటావేమో. అలాంటివి అభిప్రాయాలు ఎవరికి వస్తాయి అంటే నీకొస్తాయి. ఎందుకంటే అభవ, పుట్టుక లేనివాడివి నువ్వు. పుట్టుక లేనివాడివి కాబట్టి నీకు తల్లి తండ్రి లేరు, తోబుట్టువులు లేరు, ఎవ్వరూ లేరు నీకు. అందువల్ల నీకు వీళ్ళని చూడాలి, వాళ్ళని చూడాలి, వీళ్ళతో కలవాలి, వాళ్ళతో కడవాలి అనేటువంటి కోరికలు ఏ కోశానా లేవు. నేను అలాంటి దాన్ని కాను. నాకు పుట్టుక ఉంది కాబట్టే తల్లిదండ్రి ఉన్నారు. తల్లిదండ్రితో పాటుగా మిగతా అక్క చెల్లెళ్ళు, పిన్నులు, బాబాయిలు వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఇలా పిన్నులు, బాబాయిలు, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ ఉండేటువంటి వాళ్ళు ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచించు. వాళ్ళని చూడటానికి ఏదైనా సందర్భం దొరికినప్పుడు వెళ్ళాలి అని ఎలా అనుకుంటారు అనే ఆలోచన వాళ్ళ తరపున నువ్వు కూడా చేస్తూ ఉండు. చేస్తే నన్ను తీసుకెళ్ళాలి అనే కోరిక నీకు కలుగుతుంది అని ఈ సంబోధనలో తేల్చింది. రెండో సంబోధన శితికంఠ అనేటువంటి సంబోధన. శితికంఠుడివి నువ్వు, విషాన్ని కంఠంలో దాచుకుని ఉన్నవాడివి. విషాన్ని కంఠంలో దాచుకుని ఉన్నవాడివి అంటే విషాన్ని దిగమింగకుండా, అలాగని దాన్ని చూపించకుండా అట్టి పెట్టుకోగలిగిన వాడివి. కాబట్టి ఇంతకుముందు ఏమైనా చిన్నపాటి అవమానం అనే విషయాన్ని నువ్వు మింగవలసి వచ్చినా దాన్ని పూర్తిగా మింగేయకుండా, అలాగని బయట పెట్టకుండా ఈ సందర్భంలో కూడా అట్టి పెట్టుకుని ఆ అవమానం జరిగినటువంటి వృత్తాంతాన్ని దృష్టిలో పెట్టుకోకుండా జరిగిందేదో జరిగిపోయింది అన్నట్లుగా దాన్ని భావించి నన్ను తీసుకెళ్ళు. మానవమానాలను ప్రస్తుతం లెక్క చేయొద్దు. తోబుట్టువుల్ని వాళ్ళని చూడటం ఏంటి, ఇదేమి ట్రాష్ అని అనొద్దు. ఎందుకంటే నీకు లేరు, మాకున్నారు, ఆ తేడా ఉంది అని గమనించు అనే అభిప్రాయంతో రెండు విశేషణాలను జాగ్రత్తగానే పలికింది. వినయం దాటిపోవటం లేదు, కానీ చెప్పాల్సిన విషయం మాత్రం చక్కగానే చెప్పింది. చెబుతూ పశ్య ప్రయాంతిరభవాన్యజోషిత
అప్యలంకృతా కాంతసఖా వరూథశః యాసాం వ్రజద్భిః శితికంఠమండితం నభో విమానైః కలహంస పాండుభిః అని అంది. ఎంతటి పరమేశ్వరుడికైనా సరే పెళ్ళి అయింది అంటే, భార్య మాట్లాడడం మొదలుపెట్టింది అంటే ఇలాగే ఉంటుంది, ఇంతకు తక్కువ స్థాయిలో ఏమీ ఉండదు. కాబట్టి ఆయన వినవలసిందే, భరించవలసిందే దీన్ని. అయితే పరమేశ్వరుడి నుంచి ఒక ప్రశ్న రావచ్చు అని ఈవిడ ఎక్స్పెక్ట్ చేసింది. నిన్ను ఎవరైనా పిలిచారా? ఎవరూ పిలవకుండా ఎందుకు వెళ్ళటం? ఎవరూ పిలవకుండా, నీకు అసలు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఉంటే వాళ్ళు నువ్వెందుకు బయలుదేరటం అని ఆయన అడుగుతాడు అని ఎక్స్పెక్ట్ చేసింది. చేసి కథం సుతాయా పితృగేహ కౌతుకం నిశమ్యదేహ సురవర్యనేంగతే అనాహుత అప్యభియంతి సౌహృదం భర్తుర్గురోర్దేహకృతశ్చకేతనం అని ముందుగానే సమాధానం చెప్పేసింది. ఇలాంటి ప్రశ్నలు మనసులో కూడా వేసుకోకూడదు. ఎందుకంటే కథం సుతాయా పితృగేహ కౌతుకం నిశమ్య దేహ నేంగతే. తండ్రి గారింట్లో ఏమైనా పెద్ద కార్యక్రమం జరుగుతోంది అనే మాట వింటే అత్తింట్లో ఉండే ఆడపిల్లలకి కాళ్ళు చేతులు ఆడతాయా ఎక్కడైనా? కథం సుతాయా, ఆడపిల్ల అత్తింట్లో ఉంది, పితృగేహ కౌతుకం, తండ్రి గారింట్లో పుట్టింట్లో చాలా పెద్ద కార్యక్రమం నడుస్తోంది అనేది గనక నిశమ్య విన్నట్లయితే, దేహ, ఈ దేహం కథం నేంగతే, కదలకుండా ఎలా ఉంటుంది? కాళ్ళు చేతులు ఆడవు కదా. సురవర్య, దేవతలలో కల్లా శ్రేష్ఠుడైనటువంటి ఓ పరమేశ్వర, ఈ విషయంలో చెప్పాల్సిందేముంది నీకు? తండ్రి గారింట్లో కార్యక్రమం అంటే నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఇప్పుడు రెండవ ప్రశ్న, అసలు ఎవరు నిన్ను పిలిచారు? నీకు అసలు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు అని. అక్కర్లేదు. అనాహుత అప్యభియంతి సౌహృదం. పిలవకపోయినా సరే మనకు చాలా ఇష్టమైన ఇళ్లకు వెళ్ళొచ్చు. మనకు చాలా ఇష్టంగా ఉండేటువంటి ఇళ్లలో ఏమైనా మంచి కార్యక్రమం జరుగుతుంటే పిలవకపోయినా వెళ్ళొచ్చు. ప్రత్యేకించి ఆ ఇల్లు భర్తు గురోహో దేహకృతశ్చ అనేది గనక అయినట్లయితే తప్పకుండా వెళ్ళొచ్చు. భర్తు, మన భర్త, ఆడపిల్లల భర్తల ఇంట్లో ఏమైనా మంచి కార్యక్రమం జరుగుతుంటే ఆ సందర్భంలో ఏదైనా దూరంగా ఉండవలసిన పరిస్థితే వస్తే వింటే పిలవకపోయినా సరే వెంటనే మా ఇంట్లో మంచి కార్యక్రమం జరుగుతోంది అనుకుని బరబరా వచ్చేసేయాలి. భర్తు గురోహో, గురువుల ఇళ్లలో గనక కార్యక్రమాలు జరుగుతుంటే వాళ్ళు పిలవకపోయినా సరే వెళ్ళి ఏదైనా సేవ చేసుకోవాలి అనేటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉండాలి. దేహకృతశ్చ, ఈ దేహాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులు ఏమైనా కార్యక్రమం చేసుకుంటుంటే తెలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలని అనుకోవాలి. దేహకృతశ్చ కేతనం అనాహుతా అప్యభియంతి. పిలవకపోయినా సరే వెళ్ళాలి. వెళ్ళాలి కాబట్టి పిలిచారా అనే క్వశ్చన్కి ఇక్కడ అవకాశమే లేదు అని చెప్పేసింది. కథం సుతాయా పితృగేహ కౌతుకం నిశమ్య దేహ సురవర్య నేంగతే అనాహుత అప్యభియంతి సౌహృదం భర్తు గురోహో దేహకృతశ్చ కేతనం అనే ఈ శ్లోకంలో. ఎలాగూ చురకల్లాంటివి అంటించడం మొదలుపెట్టింది కాబట్టి, అభవ, శితికంఠ లాంటి పదాలు మొదలుపెట్టింది కాబట్టి ఇందులో గురోహో అనే పదం కావాలనే జొప్పించింది. ఎందుకంటే గురువు అంటే గురువులు 10 మంది ఉన్నారు కదా. 10 మంది గురువులో పిల్లనిచ్చిన మామగారు కూడా ఉంటారు కదా. కాబట్టి నీకు ఆయన గురువు గారింట్లో మరి కార్యక్రమం జరుగుతుంటే నువ్వు వెళ్ళాలా అక్కర్లేదా అని తేల్చుకో అని పాపం పరమేశ్వరుడికే చురకలు అంటించడం కూడా ఈ శ్లోకంలో లైట్గా చేసింది. గత శ్లోకంలో లాగానే ఈ శ్లోకంలో కూడా చేసింది. కాకపోతే వినయం మాత్రం తప్పలేదు. వినయం అలాగే ఉంది.
వినయంతో పాటు ప్రదర్శించింది. ఇవి చెప్పి చివరికి తన ఉపసంహారంలో తన్మే ప్రసీదేదమమర్త్య వాంఛితం కర్తుం భవాన్ కారుణికో బతార్హతి త్వయాత్మనోర్ధేహమదభ్రచక్షుషా నిరూపితా మానుగ్రహాణ యాచితః అని తేల్చి పూర్తి చేసింది. తత్ ఇన్ని కారణాలు ఉన్నాయి కదా, ఇన్ని కారణాలు ఉండటం వలన మే ప్రసీద, నన్ను అనుగ్రహించు. ఇదం నేను కోరినటువంటి వాంఛితం కోరికను నువ్వు తీర్చు. అమర్త్య మరణమే లేనటువంటి, జన్మ మరణాలు లేనటువంటి ఓ పరమేశ్వర, జన్మ మరణాలు ఉండేటువంటి నాలాంటి వాళ్ళు కోరిన కోరికలను నువ్వు తీర్చు. తన్మే ప్రసీద ఇదం అమర్త్య వాంఛితం కర్తుం భవాన్ అర్హతి. దీన్ని పాసిబుల్ చెయ్యి. నేను అడిగిన కోరికను నువ్వు తీర్చు. నీకు ఆ శక్తి ఉంది. ఏ శక్తి ఉంది అంటే కారుణిక, కరుణాశక్తి అనేది ఉంది. భక్తులు అడిగినటువంటి కోరికలను తీర్చగలిగిన కరుణాశక్తి అనేది నీకు ఉంది. అందువల్ల కారుణిక బత అర్హతి, నేను కోరిన ఈ కోరికను తీర్చగలవు నువ్వు. అసలు నా కోసం నువ్వు ఎన్నెన్నో పనులు చేశావు. నేను అడగకుండానే నన్ను చాలా రకాలుగా అనుగ్రహించావు. అందులో త్వయా ఆత్మనః అర్ధే అహం అదభ్రచక్షుషా నిరూపిత. అదభ్రచక్షుష, ఏ ప్రాణి మీద హెచ్చు తగ్గుల భావాలు నీకు లేవు. అందరి మీద సమదృష్టి ఉంది. ఏ వస్తువు మీద తక్కువ ఎక్కువ అనేటువంటి భావం నీకు లేనే లేదు. నీకున్నది సర్వజ్ఞ శక్తి మాత్రమే. అటువంటి సర్వజ్ఞ శక్తి, సమదృష్టి ఇవన్నీ కలిగినటువంటి నువ్వు నన్ను తీసుకొచ్చి నీ శరీరం యొక్క అర్ధభాగంలో కూర్చోబెట్టావు. త్వయా ఆత్మనః అర్ధే, నీ శరీరంలో సగభాగంలో నన్ను కూర్చోబెట్టేశావు కదా. అదభ్రచక్షుష నిరూపిత, అర్ధనారీశ్వర రూపాన్ని ధరించి నన్ను సగం ఉంచి నేను కోరని కోరికను కూడా నువ్వు తీర్చావు కదా. అలాంటప్పుడు మా అనుగ్రహాణ యాచితః, నేను కోరినటువంటి ఈ చిన్న కోరికను తీర్చి నువ్వు నన్ను అనుగ్రహించు అని అమ్మవారు అంది. తన్మే ప్రసీదేదమమర్త్యవాంఛితం కర్తుం భవాన్ కారుణికో బతార్హతి త్వయాత్మనోర్ధేహమదభ్రచక్షుష నిరూపిత మానుగ్రహాణ యాచితః అనే ఈ శ్లోకంలో. పక్కింటి వాళ్ళు ప్రయాణం అవ్వటం, దాన్ని ప్రదర్శించటం అనేది పరమేశ్వరుడి ఇంట్లో ఇలాంటి ప్రపోజల్కి దారి తీసింది అనేది వృత్తాంతమైతే, అమ్మవారు అమ్మలను గన్న తల్లి అని అని అంటారు. ఎంత కాదన్నా, ఎంత అమ్మలను గన్న అమ్మ అయినా సరే ఆవిడ కూడా ఆడపిల్ల కాబట్టి పుట్టింటికి వెళ్ళాలి అనేటువంటి కోరికను ఆవిడ ప్రదర్శించింది. పుట్టింటికి వెళ్ళటం అనేది తప్పనిసరి. పుట్టింటికి పిలవకపోయినా వెళ్ళి తీరాలి అనేటువంటి అభిప్రాయాన్ని, ఎక్కడా తప్పు లేనటువంటి అభిప్రాయాన్ని ఆవిడ ప్రదర్శించింది. ప్రదర్శించిన దానికి పరిణామం ఎట్లా ఉండబోతోంది, దాన్ని పరమేశ్వరుడు ఎలా ముందు చూపించబోతున్నాడు అనేది పై విషయమే. కానీ ఇప్పటికి మాత్రం అమ్మవారు ప్రదర్శించినటువంటి వినయం అనేది మనకు ప్రధానమైనటువంటి అంశం. దీంతో పాటుగా పాపం ఆ జగజ్జననికే పుట్టింటి మీద ఇంత వ్యామోహమే ఉండే మాట అయితే, మిగతా ఆడపిల్లలకి, అత్తింటికి వచ్చిన మిగతా కోడళ్ళకి పుట్టింటి మీద కనీసపు వ్యామోహం ఉండటంలో తప్పేమీ లేదు అనే విషయం మనకే తేటతెల్లమవుతోంది. అలా పుట్టింటి మీద ఏమైనా ప్రేమ తక్కువైతేనే కొంచెం తేడా ఉంది అని ఆలోచించుకోవాలే తప్ప, పుట్టింటి మీద ప్రేమ ఉండటం అనేది ఆడపిల్లలకి అమ్మవారి దగ్గర నుంచి సంక్రమించిన హక్కు అని మనం నిర్ణయించుకోవచ్చు. కాబట్టి పుట్టింటి మీద వ్యామోహం ఉండేటువంటి ఆడపిల్లలందరికీ కూడా ఈ వృత్తాంతాన్ని మనం అంకితం ఇచ్చుకుంటూ, పుట్టింటి మీద వ్యామోహం ఉండవచ్చు, తప్పులేదు.
దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేసుకోవటం ఒక్కటే ప్రధానమైనటువంటి విషయం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో తేల్చుకుంటూ ఆ జగజ్జన్మ స్థితిలయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్ముని, అలాగే అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని అందరికీ మంచి చేయమని ప్రార్థించుకుంటూ పారాయణ కార్యక్రమాన్ని తొందరగా ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. సతి తనపతి యగువా పశుపతి చూచి సముత్సుకతను భాషించే ప్రజాపతి మీమామ మఖము సువ్రతమతి నొనరించుచున్న వాడుట వింటే అని సతీదేవి తన తండ్రి చేసేటువంటి యజ్ఞం కోసం వెళ్ళడం కోసం చూపించేటువంటి ఉత్సుకతను, దాన్ని తన భర్త దగ్గర ప్రదర్శించినటువంటి వాక్చాతుర్య వైనాన్ని మనం ఆచార్యముఖంగా శ్రీమద్ భాగవత అమృతాస్వాదంలో భాగంగా ఈనాడు తెలుసుకున్నాం. నిరంతరము ఆ భగవత్తత్వం భాగవతం ద్వారా మనకి అందాలని ప్రార్థించుకుంటూ శ్రద్ధగా నేడు శ్రీమద్ భాగవతంలో 4వ స్కంధంలో 3వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాలను ప్రారంభం నుంచి పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం 4థ స్కంధే తృతీయోऽధ్యాయః మైత్రేయ ఉవాచ సదా విద్విషతోరేవం కాలో వైధ్రియమాణయోః జామాతుశ్వశురస్యాపి సుమహానతి చక్రమే యదాభిషిక్తో దక్షస్తు బ్రహ్మణా పరమేష్ఠినా ప్రజాపతీనాం సర్వేషాం ఆధిపత్యే స్మయోభవత్ ఇష్ట్వా సవాజపేయేన బ్రహ్మిష్ఠానభిభూయ చ బృహస్పతి సవం నామ సమారేభే క్రతూత్తమం తస్మిన్ బ్రహ్మర్షయః సర్వే దేవర్షి పితృదేవతాః ఆసన్ కృతస్వస్త్యయనాః తత్ప్రజ్ఞశ్చ సభర్తృకాః తదుపశ్రుత్య నభసి ఖేచరాణాం ప్రజల్పతాం సతీ దాక్షాయణీ దేవీ పితుర్యజ్ఞమహోత్సవం వ్రజంతి సర్వతో దిగ్భ్యః ఉపదేవవరస్త్రియః విమానయానాః సప్రేష్ఠాః నిష్కకంఠీః సువాససః దృష్ట్వా స్వనిలయాభ్యాసే లోలాక్షీర్మృష్టకుండలాః పతిం భూతపతిం దేవం ఔత్సుక్యాదభ్యభాషత సత్యువాచ ప్రజాపతేస్తేశ్వశురస్య సాంప్రతం నిర్యాపితో
యజ్ఞమహోత్సవః కిల నిర్యాపితో యజ్ఞమహోత్సవః కిల వయం చ తత్రాభిసరామ వామతే వయం చ తత్రాభిసరామ వామతే యద్యర్థితామి విబుధా వ్రజంతి యద్యర్థితామి విబుధా వ్రజంతి తస్మిన్ భగిన్యో మమ భర్తృభిः స్వకైః తస్మిన్ భగిన్యో మమ భర్తృభిः స్వకైః ధ్రువం గమిష్యంతి సుహృద్ది దృక్షవః ధ్రువం గమిష్యంతి సుహృద్ది దృక్షవః అహం చ తస్మిన్ భవతాభికామయే అహం చ తస్మిన్ భవతాభికామయే సహోపనీతం పరిబర్హమర్హితుం సహోపనీతం పరిబర్హమర్హితుం తత్ర స్వశ్రూర్మేనను భర్తృసమ్మితాః తత్ర స్వశ్రూర్మేనను భర్తృసమ్మితాః మాతృశ్వశ్రూః క్లిన్నధియం చ మాతరం మాతృశ్వశ్రోః క్లిన్నధియం చ మాతరం ద్రక్ష్యే చిరోత్కంఠమనామహర్షిభిః ద్రక్ష్యే చిరోత్కంఠమనామహర్షిభిః ఉన్నీయమానం చ మృడాధ్వరధ్వజం నీయమానం చ మృడాధ్వరధ్వజం త్వయ్యేతదాశ్చర్యమజాత్మమాయయా త్వయ్యేతదాశ్చర్యమజాత్మమాయయా వినిర్మితం భాతి గుణత్రయాత్మకం వినిర్మితం భాతి గుణత్రయాత్మకం తథాప్యహం యోషిత తత్వవిచ్యతే తథాప్యహం యోషిత తత్వవిచ్యతే దీనాదృక్షే భవ మే భవక్షితిం దీనాదిదృక్షే భవ మే భవక్షితిం పశ్య ప్రయాంతిరభవాన్యయోషితో పశ్య ప్రయాంతిరభవాన్యయోషితో అప్యలంకృతాః కాంతసఖావరూథశః అప్యలంకృతాః కాంతసఖావరూథశః యాసాం వ్రజద్భిः శితికంఠమండితం యాసాం వ్రజద్భిः శితికంఠమండితం నభో విమానైః కలహంస పాండుభిః నభో విమానైః కలహంస పాండుభిః కథం సుతాయాః పితృగేహ కౌతుకం కథం సుతాయాః పితృగేహ కౌతుకం నిశమ్య దేహः సురవర్యనేంగతే నిశమ్య దేహः సురవర్యనేంగతే అనాహుతా అప్యభియంతి సౌహృదం అనాహుతా అప్యభియంతి సౌహృదం భర్తుర్గురోర్దేహకృతశ్చ కేతనం భర్తుర్గురోర్దేహకృతశ్చ కేతనం తన్మే ప్రసీదేదమమర్త్యవాంఛితం తన్మే ప్రసీదేదమమర్త్యవాంఛితం కర్తుం భవాన్ కారుణికో బతార్హతి కర్తుర్భవాన్ కారుణికో బతార్హతి త్వయాత్మనోర్థేహమదభ్రచక్షుషా త్వయాత్మనోర్థేహమదభ్రచక్షుషా నిరూపితామానుగృహాణయాచితః నిరూపితామానుగృహాణయాచితః ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే తృతీయాధ్యాయే శ్లోకాః భక్తి ప్రపత్తులతో పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరూ కూడా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।